న్యూస్ ఛానల్కి స్వాగతం. సమావేశం మన అది కూడా రాసి చూపించండి. ప్రతి సమావేశానికి ప్రతి సమావేశం జరుగుతుంది కదా, చూపించండి. ముందు చూపించడానికి మీటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. అదే చూపించండి. ప్రతి సమావేశం హాజరయ్యారు కదా, ఎవరు హాజరయ్యారు చూపించండి. ఇప్పుడు రాసింది లెటర్ రాసింది, అలవలేదని రాసింది. ఇప్పుడు ఈ రోజుకి అలవలేదని రాసింది సార్. మేము చెప్పండి ఇచ్చాము. నెక్స్ట్ సమావేశం నుంచి అమలు చేయాలా? నెక్స్ట్ కాదు, ఇప్పుడు రాసింది అదే విధంగా ఈ సమావేశం చేయాలా పడలేదా చెప్పేది చెప్పండి సార్. ఈ రోజు ఇచ్చారు ఇచ్చినప్పుడు అట్ట కాదు, ఏం చెప్పారు చెప్పండి. అంటే మీరు ఏం చేస్తే దానికి మేము ఒప్పుకోవాలా? మేము ఏం చేయట్లేదు. 100 చేస్తున్నారు, 100 తప్పులు చూపిస్తాం. 100 తప్పులు శిశుపాలకి తప్పులునే అన్ని ఉన్నాయి. అది ఏం చెప్పట్లేదు. రాసి ఇండియన్ చదువుతాం మేము. అదంతా రాసి ఇచ్చేయండి సార్. రాసి వెళ్ళిపోతాం. ఇప్పుడే రాసి వెళ్ళిపోతాం. ఎందుకు రాసి ఇచ్చేయండి. నెక్స్ట్ సమావేశం నుంచి అమలు చేయబడుతుంది. 11 గంటలప్పుడు ఇచ్చారు సార్. 11 గంటలప్పుడు రాలేదండి. ఇంకా అప్పుడు తెలీదా? అప్పుడు తెలీదా? మీకు 11 గంటలు వెంటబత్రం వచ్చినప్పుడు అప్పుడు తెలీదా? అంటే మేము చదువుకొని రాలేదా? కనుక్కో. ఎవరు కనుక్కోవాలా? మీరే ఇచ్చింది. మా కాగితం ఎవరు ఇచ్చినారు? నువ్వు ఇచ్చావు. ఎంపీడీఓ గారు ఇచ్చారు మాకు. ఎంపీడీఓకే వెనక పత్రం ఇచ్చాం మేము. ఎవరు చెప్పింది మాకు తెలియదు కదా. సీఓ చెప్పింది తెలియదు మాకేంది. మీ నుంచి మా కాగితం వచ్చింది. అవును బాగుంది, కాగితం వచ్చింది. మేము 3-5 నెలలకు రాలేదు, కాగితం వచ్చింది కదా. ముందు ఎందుకు మాకు పంపించావు కాగితము? ముందు ఎందుకు పంపించావు? అప్పటికి రాక మీరు పంపించిన తర్వాత వచ్చింది. అప్పుడే ఇచ్చున్నాం సార్. మీ కాగితం ఇచ్చినప్పుడు ఇచ్చున్నారా? మీరు చేసిన తప్పది. పంపించారు తెలీదా? ఎంత కొట్టాలి మీరు? కాగితం వేయడానికి ఎంత పడుతుంది? ఏం పనులు ఉన్నాయి? ఏం చేసినా చెప్పండి. అంటే ఎంపీటీసీకి చేయడం కూడా పనులు అంటే 8 మందిలో ఒక్కరు కూడా పని చేయడానికి పని లేదా? మరి అయ్యో చూసుకొని పెట్టుకోండి. అది సమావేశం సమావేశం ఏం సమావేశం జరుగుతుంది? సమావేశమా? అవును, నేను బయటపోతా. సమాధానం చెప్పండి. చెప్పండి. ఎంపీటీసీ సమాధానం చెప్పు. దయచేసి మీరు బయటపడండి. అది మేము అడిగాక మీరేమన్నారు? రావు సమావేశం ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ సమావేశం నుంచి రాసిస్తాను కాబట్టి తీసుకోండి. ఈ రోజు ఇచ్చారు. ఇళ్ళకొచ్చి సంతకాలు పెట్టుకోమన్నప్పుడు ఏమైనా, ఎక్కలు పెట్టుకోమన్నప్పుడు ఏమైనాయి? మీ దొంగ ఈరోజు ఈ సాధారణ ఈసారి మీటింగ్ జరిగేటప్పుడు కావాలని చెప్పచ్చు కదా. అదేంటంటే ఇప్పుడు చెప్పచ్చు మమ్మల్ని ఇక్కడికి వచ్చి ఆహ్వానించి పంపించడం అవసరమా? చెప్పండి. మీకు తెలుసు కదా. మేము అడిగినప్పుడు అలా చెప్పాను. విషయం తెలియదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు నమ్మంటేనే మేము వచ్చాము. మీరు నమ్మంటేనే మేము వచ్చాము. మాకు అవగాహన జరిగినప్పుడు ఇలా మాట్లాడితే ఈరోజు ఇస్తారండి. ముందు ముందుకు ఇవ్వాలి సార్. సంవత్సరం
పదండి మీరు. మీరు సభ్యులు కూడా కాదు, పదండి బయట పదండి. మీరు సర్పంచ్, మీరు కూర్చోండి పోయి. సభ్యులు కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాకే సభ్యులు అవ్వచ్చు. మీరు బయట పడండి, బయట పడండి, తెలుగుదేశం ఎలా పని అంటారు? బయట పడండి మీరు. బయట పడండి, బయట పడండి. మీరేమో సభ్యులా? ఓ బయట పో. తమాషా పట్టకాదు. బయట పడండి, బయట పో. సార్ అందరూ చెప్పింది నేను అవమానించి ఒక్క పంపించాను. నిమిషం. సారీ. ఈరోజు ఇచ్చారు సార్ కాగితం. ఈరోజు సమావేశం ఉంది, ఇది అలో తీసుకెళ్ళి కాదు బిల్లు మేడంతో కానీ టైప్ చేసి అడిగితే పంపించండి. నెక్స్ట్ సమావేశానికి అటెండ్ చేయండి అని అన్నారు. అదన్నా మాకు చెప్పాలి కదా ముందు. మధ్యాహ్నం ఎందుకు రమ్మన్నారు సార్? 11 గంటలప్పుడు మీటింగ్కి ఎందుకు రమ్మని చెప్పారు మమ్మల్ని? హాజరు అవ్వమన్నారు కదా సార్. ఎంపీడీఓ గారే చెప్పారు సార్. తర్వాత చెప్పిన సమాచారం అమ్మాది అప్పుడు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మీటింగ్ నుంచి అలో చేయండి అని చెప్పారు కాబట్టి ఆ మాట అప్పుడైనా మాకు ఇన్ఫర్మేషన్ ఫోన్ చేయాలమ్మా. ఇస్తారు. 3:30కి వచ్చాము మేము. 3:30కి అంటే మామూలుగా 3:30కి తెలిసిందే కదా. అప్పుడే ఫోన్ చేసి చెప్పచ్చు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. ఈ కాగితం ఇస్తారు మరి తీసుకుని నెక్స్ట్ మీటింగ్ నుంచి రండి. సార్ మీరు వెళ్ళి కింద టైప్ చేసి ఇచ్చేసి వెళ్ళండి. పోండి. ఇవ్వడం జరుగుతుందండి. ప్రస్తుతానికి అయితే కష్టం పెరిగింది. చెప్పండి. ఈనాడు మాకు వచ్చిందంటే మేము వచ్చాం, హాజరయ్యాం. హాజరైన తర్వాత ఈ అజెండాకి మేము రాకూడదు, ఈసారి సమావేశానికి హాజరు అవ్వాలి అని చెప్పి ఎంపీడీఓ గారు లేచి ఇప్పుడు బయట వెళ్ళమన్నారు. దానికి రిటర్న్ మీరు రాచారా ఎండిఓ గారికి? మాకేం రాసి మీరు రాచారా ఎండిఓ గారికి? మార్నింగ్ ఇచ్చాము. ఏం చెప్పారు అప్పుడు మార్నింగ్ ఇచ్చినప్పుడు? వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. మీటింగ్కి రమ్మన్నారా? మీటింగ్కి రమ్మన్నారు. సరే ఇప్పుడు మేము మీటింగ్ అడిగాం ఈ రోజు రావచ్చా అని, వాడు అడిగితే రావచ్చు రండి అని చెప్పాడు. ఉన్నావు కదా చెప్పు వచ్చి అమ్మ అని చెప్పాడు. వచ్చి అడగకుండా వచ్చున్నా సార్ చెప్తే ఇప్పుడు హాజరు